ద లవ్ అండ్ అఫెక్షన్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేది, లేదా ఇప్పుడు నాన్నగారి పట్ల చూయించేది, ఇట్ ఈస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ వాళ్ళు అలాగా చూపించినప్పుడు మన హార్ట్స్ కూడా చాలా ఫిల్ అయిపోతూ ఉంటాయి. మనకి ఎవరికైనా మనకి పలికేవారు, మనల్ని మంచి కోరుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలనుకుంటాము. అంతగా ఆశీర్వదిస్తూ లవ్ అండ్ అఫెక్షన్ చూపించడం కన్నా మనుషులకి ఏం కావాల్సి ఉంటుంది? సో విజయసాయిరెడ్డి గారు ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ గారు టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. నిజంగా విజయసాయిరెడ్డి గారు నెల్లూరుకి నాన్ లోకలా? అసలు చాలా తప్పండి అది. నాన్నగారు యాజ్ ఐ టోల్డ్ యూ తాళ్ళపూడిలోనే పుట్టారు, నెల్లూరులో చదివారు. అలాగని చెప్పి అందరూ నేను మిమ్మల్ని అడిగినా కూడా మీరు ఒక ఊరిలో పుట్టుంటారు, ఇంకొక ఊరికి జాబ్ కోసం వెళ్ళుంటారు. అలాగని చెప్పి మీ సొంత ఊరు మారిపోతుందా? కాదు కదా. అలాగనే ఎవరైనా ఇప్పుడు మీ ఊరు ఏది అని అంటే మన పుట్టిన ఊరు చెప్తామే కానీ మనం ఉద్యోగం చేయడానికి వెళ్ళిన ఊరు అయితే చెప్పాం కదా. అలాగనే నాన్నగారు కూడా నెల్లూరు వాసే. ఆయన తప్పకుండా ఎప్పుడు మనం ఊరు వదిలి వెళ్ళినా కూడా ఎప్పుడు మనం పుట్టిన ఊరిని మర్చిపోవడం కానీ దాని మీద ఉండే లవ్ కానీ ఎప్పటికీ తగ్గదు. ఓకే, రైట్. మరి పుట్టిన ఊరు మీద లేదంటే పెరిగిన గ్రామం మీద ప్రేమ తగ్గదు అంటున్నారు కదా. ఇలాంటి సందర్భంలో ఈ విమర్శలని వింటూ ఉన్నప్పుడు సొంత జిల్లాకి, పుట్టిన ఊరికి, ఇక్కడ తిరిగిన జిల్లాలో విజయసాయిరెడ్డి గారు చేసిన సేవలు ఏంటి, ఏం మంచి చేశారు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇది అందరికీ తెలియకపోవచ్చండి, కానీ తాళ్ళపూడి గ్రామాన్ని దత్తకు తీసుకున్నారు. దాంట్లో ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. లైక్ సోలార్ స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజెస్, రోడ్స్, ఇలాంటివి వాటర్ ప్లాంట్స్ పెట్టించడం దగ్గర నుంచి ఒక బరియల్ గ్రౌండ్ క్రియేట్ చేసే దగ్గర నుంచి అన్నీ చాలా చేశారు. ఇంకా ప్రపోజల్లో కూడా కమ్యూనిటీ హాల్స్, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యక్ష రాజకీయాలకి రాక ముందర నుంచే చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ ఇక్కడికి వస్తున్నాము ఏదో చూయించుకోవాలి అని చెప్పి చేసేటివి కాదు. జస్ట్ it is purely out of love for the people and for the village. ఆ ఉన్న లవ్తో టేకప్ చేసిన మిషన్ ఇది. ఆయన ఎప్పుడు కూడా అనేవారు, నెల్లూరు ప్రజలకి ఏమన్నా చెయ్యాలమ్మా, పుట్టిన ఊరికి ఏదన్నా చెయ్యాలి అని. ఆ కళ ఆయనకి ఇవాళ ఇలాగ నిజం అవుతుందని అనుకోలేదు. బట్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. ఓకే, సో గెలుస్తారనే నమ్మకం ఏ విధంగా ఉంది మీకు? అంటే ఇక్కడ చాలా టఫ్గా ఉంది. నెల్లూరు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారు గెలుస్తారు. ముందు నుంచి ఆయన ఇక్కడ డెవలప్మెంట్ చేశారు. టీడీపీ పార్టీ ఇక్కడ నెల్లూరులో క్లీన్ స్విప్ అవుతుంది. ఇలా రకరకాల వార్తలు రోజు వింటూ ఉన్నారు. అఫ్కోర్స్ కొన్ని సర్వేస్ కూడా వస్తూ ఉన్నాయి కదా. భయం ఏం వేయట్లేదా గెలుపుపై? అస్సలు లేదండి. ఎందుకంటే ఐల్ టెల్ యూ వై. బికాజ్ రోజు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి మేము డోర్ టు డోర్ ప్రచారమే చేస్తున్నాము. అండ్ జగన్ గారు అందించిన సంక్షేమ పథకాలు కానీ అందరికీ ఎంత బాగా చేరుతున్నాయంటే వెళ్ళిన ప్రతి ఒక్కరూ అమ్మ జగన్ గారు మా ముద్దు బిడ్డ, మా పెద్ద కొడుకు, ఆయన వల్లే మేము బ్రతుకుతున్నాము. ఒక మనిషికి ఏం కావాల్సి ఉంటుందండి? ఉండడానికి ఇల్లు, తినేదానికి ఫుడ్, నాని పలకరించేదానికి ఒక మనిషి. అన్నీ మన జగన్ గారు పెట్టారు కదా మనకి. అలాంటప్పుడు మనుషులు కూడా ఆయన్ని కాదు అని అనుకోరు కదా. మొన్న రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో నెక్స్ట్ వారసురాలిగా నా కూతురు వస్తుంది, రాబోతుంది అని ప్రకటించారు. సో సిద్ధమయ్యారా? నాన్నగారు meant it as a sense of loyalty అండి. అది వీఆర్ మా ఎంటైర్ ఫ్యామిలీ ఆర్ వెరీ లాయల్ బై డిజైన్. అసలు మేము వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఎప్పటికీ ఇప్పుడు ఎప్పుడూ కూడా లాయల్గానే ఉంటాము అని చెప్పేందుకు చెప్పారు. పాలిటిక్స్ అంటారా, అది జగన్ గారి మీదే ఉంటుంది. ఆయన ఎలాగంటే అలాగే. ఓకే, సో మీరైతే సిద్ధం. వారు ఎలాగా ఆదేశిస్తే అలాగే ఫాలో అవుతుంది. కోర్స్ ఇప్పుడు చాలామంది రాజకీయ లైక్ మచిలీపట్నంలో పేర్ని నాన్నగారి కొడుకు కిట్టు
అటు తిరుపతిలో లైక్ చెవిరెడ్డి గారి కొడుకు, ఇలా చాలామంది, గుంటూరులో ఫాతిమా గారికి ఇచ్చారు. సో చాలామంది వారసులని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, యంగ్స్టర్స్ పాలిటిక్స్లో ఉండాలి అని చెప్పి. అఫ్కోర్స్ చాలామంది యంగ్స్టర్స్ జగన్ గారికి అభిమానులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. సో మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు కదా, మీ కోరిక ఒకసారి చెప్తే. అది ఆయన ఇష్టం అండి, మనం చెప్పేది ఏం లేదు. మన సేవ కానీ నచ్చి ఆయనకి మనం ఏంటి అనేది తెలుసు, ఆయన ఎలాగ ఆదేశిస్తే అలాగే చేస్తాం. నాకైతే అనిపిస్తోంది మీ మాటల ద్వారా ఏదో పెద్ద స్కెచ్ చేశారు, చాలా ప్రిపేర్ చేశారు మిమ్మల్ని విఎస్ఆర్ గారు మాత్రం. ఎందుకు అంటే 100% మీరు మాట్లాడుతూనే చూస్తూ ఉంటే మీరు హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారు. అలాగైతే నిజంగా లేదండి. మనకి క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరికి కూడా టైం లేదు, అందరం ఇటు ఇటు అటు అని చెప్పి తిరుగుతూనే ఉన్నాము. స్కెచ్లు వేసుకునే టైం ఎవరికి లేదు. రైట్. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. నిజంగానే నెక్స్ట్ 2024కి కావచ్చు, ఆ తర్వాత మేబీ విజయసాయి రెడ్డి గారి వారసురాలిగా మిమ్మల్ని జగన్ గారు సడన్గా అనౌన్స్ చేశారనుకోండి, ఏదైనా ఒకటి చూస్ చేసుకోమంటే మీ చూస్ ఎటువైపు ఉంటుంది, వైజాగ్ ఆర్ నెల్లూరు? అది చాలా ఆలోచిస్తున్నారు. లేదండి, అలాగేం లేదు. జగన్ గారే చెప్తారు. నన్ను పర్సనల్గా ఈ క్వశ్చన్ అడిగారు అని అంటే నాకైతే నెల్లూరు అంటే చాలా ఇష్టం అండి. ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. నాన్నగారు సొంతూరు అంటే నాకు కూడా సొంతూరే, నేను పుట్టిన ఊరు. అలాగే మా మామగారిది కూడా నెల్లూరే. పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు నెల్లూరు ఉండగా అది ఎలాగా, అది కాకుండా వేరే ఎందుకు కోరుకుంటామండి. సో నెల్లూరు గడ్డకి సేవ చేయాలని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. పొలిటికల్ మోటివేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? అంటే ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి పాలిటిక్స్, ఇలాంటి మార్పుని తీసుకురావాలి, ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా మీ ఆలోచనల్లో? అవన్నీ పెద్దవారు అందరూ అన్నీ ఒక విజనరీసే ఉన్నారు మన పార్టీస్లో. అన్నీ కరెక్ట్గా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ఎప్పుడు ఏది చేయాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. నన్ను పర్సనల్గా అడిగారు అంటే నాకు ఐఎమ్ పర్సనలీ వెరీ ఎఫెక్టెడ్ బై క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్ ఆర్ విమెన్, ఆల్కహాల్ ఆర్ డొమెస్టిక్ అబ్యూస్. నాకు ఇలాంటివి నన్ను చాలా ట్రిగర్ చేస్తాయి. ఓకే. బట్ జగన్ గారు ప్రభుత్వంలో ఎక్కువగా మహిళలపై దాడులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి టీడీపీ పదే పదే విమర్శిస్తూ ఉంటుంది. దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నిజంగానే జరుగుతూ ఉన్నాయా? అది మీరు రిపోర్ట్స్లోనే చూస్తారు. నిజంగా మనం చేయాల్సినవి అన్నీ చేస్తున్నాము. ప్రతి ఒక్క మనిషిని ఒకరు కంట్రోల్ చేయలేరు కదా. అది ఒక గవర్నమెంట్లోనే జరుగుతుందా? అన్ని గవర్నమెంట్స్లో జరగవా? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని రిపోర్ట్స్ మీరే చూసుకోవచ్చు, మీకే తెలుస్తుంది. విజయసాయి రెడ్డి గారి పేరులో విజయం ఉంది కదా, బట్ రియల్ లైఫ్లో తన సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మై మదర్ అండి. మీరు బాగా తీసుకురైతే. షీ హ్యాస్ బిన్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. అసలు ఓకే, నెమ్మదిగా మాట్లాడకుండా సైలెంట్గా షాడోగా వెనకాల ఉంటూ అసలు ఏది అడగకుండా ఏది అడ్డం పడకుండా, అంత సపోర్ట్ కన్నా ఒక మనిషికి ఏం కావాల్సి ఉంటుంది? రైట్. మీ వెనక 3 ఫోటోలు ఉన్నాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బాండింగ్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఆల్మోస్ట్ 3 జనరేషన్స్ని విజయసాయి రెడ్డి గారు అత్యంత ఫ్యామిలీకి ఆప్తులుగా ముద్రపడిన వ్యక్తి. వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు అంటే విజయసాయి రెడ్డి గారు అని చెప్తూ ఉంటాయి కదా, మీకేమనిపిస్తూ ఉంటుంది వాళ్ళ బాండింగ్ చూస్తే? ఒక ఫ్యామిలీకి లాయల్గా ఉండడం ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్ యాట్ ఆల్ అండి. ఎందుకు అందరు అలాగ అనుకుంటారో నాకు తెలీదు. నాకంత వయసు ఎక్స్పీరియన్స్ రెండూ కూడా లేదు. వైఎస్ఆర్ గారి కుటుంబం మీద నాన్నగారికి అపారమైన ప్రేమ, లవ్, రెస్పెక్ట్ చాలా ఉంది. అది అలాగే కంటిన్యూ అవుతుంది అని నేనైతే గట్టిగా చెప్పగలుగుతాను. ఆ కుటుంబంలో ఏం ఎక్కువగా నచ్చింది అంటే బికాజ్
చాలామందికి ప్రొఫెషనల్ రిలేషన్స్ ఉంటూ ఉంటాయి, బట్ విజయసాయి రెడ్డి గారికి ఫ్యామిలీ బాండింగ్స్, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ సంతోషాల్లో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఆయన ఉన్నారు, వాళ్ళ దుఃఖాల్లో కూడా ఉన్నారు, అండ్ అఫ్ కోర్స్ కేసుల విషయంలో కూడా ఈయన కూడా ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితి. మన అనుకునే మనిషికి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఉంటారు కదా. ఎవరైనా సరే నా అనుకునే వాళ్ళు కష్టంలో లేనప్పుడు సుఖంలో ఉండే రైట్ వాళ్ళకి లేదు. అందుకని జగన్ గారు కష్టంలో ఉన్నారు కాబట్టి ఏంటండి విజయసాయి రెడ్డి గారు జగన్ గారు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు విఎస్ఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి మంచి లైఫ్ తను ఇచ్చారని అంటారా జగన్ గారు? నేను అలాగా అన్నండి. తప్పకుండా జగన్ గారు హీఈస్ అ విక్టర్. ఎప్పుడైనా హీ విల్ ఎమర్జ్ యాజ్ అ విక్టర్, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా. ఓకే, రైట్. ఎప్పుడైనా భారతి గారిని కలిసారా? కలిసానండి. ఓకే, ఎలా ఉంటుంది తనతో మీ పరిచయం, ఏ విధంగా ఉంది? I have immense respect for her అండి. She is such a humble and down to earth person. అసలు ఇంత సింపుల్గా ఉండే మనిషిని మీరు ఎక్కడ కూడా చూసుండరు. జగన్ గారిలో బాగా నచ్చిన క్వాలిటీస్? లవ్ ఫర్ ద పీపుల్. గుడ్ గవర్నెన్స్ స్టార్ట్స్ విత్ అ గ్రేట్ లీడర్ అండి. మన లీడర్ ఎంత మంచిగా మనుషుల గురించి ఆలోచిస్తారో మన గవర్నమెంట్ అంతే స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మనం ఎకనామిక్ డెవలప్మెంట్, ఏదైనా డెవలప్మెంట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ బిల్డింగ్స్, ఇట్స్ నాట్ జస్ట్ సిటీ వైడ్ డెవలప్మెంట్. బేసిక్ మన బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళని ఎలాగ రేస్ చేపించాలి, ఇవన్నీ కింద నుంచి స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ అనేది. మనకి బేసిక్స్ ఫౌండేషన్స్ సరిగా లేనప్పుడు పైన మనం ఎన్ని మిద్దెలు కట్టినా కూడా నిలిచేది కాదు. అది జగన్ గారు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అందరి వెల్ఫేర్ కోరుకునేవారు. ఇక్కడ నెల్లూరు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే మీకు తెలిసే ఉండుంటుంది, చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీకి వెళ్ళారు. దెర్ ఈజ్ ఏ నెగిటివ్ వైబ్. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నాయని చాలామంది అనుకోవట్లేదు. ఇక్కడ రియల్